who have supported me in every aspect of my life, and my special thanks to Sri Mahayogi Lakshmamova Cooperative Bank for inviting us and providing gold medals. It means a lot to us. Thank you for giving a beautiful memory, and I wish all the best to other gold winners in their life. And once again, thank you for giving this opportunity. I have completed my post-graduation from Bima Institute of Technology and Science. First of all, I convey my sincere gratitude towards the Mahayogi Lakshmama Educational Society for their philanthropic mind in order to recognizing the meritorious students not only from the 10th, from each and every field from 10th to post-graduation. I convey my sincere thank you to each and every one of you, sir. And I am very happy that I am receiving the award from my super senior from my school, Minton Grammar English Medium High School. Lakshmi, I have completed my MBA in Divinity Institute of Management Science, and it is not a small thing that Mahayogi Lakshmama Bank is providing gold medals since it is providing 22 years. Okay, 22 years నుంచి గోల్డ్ మెడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎంతమంది స్టూడెంట్ అయినారు ఈ గోల్డ్ మెడల్స్ నుంచి. ఇదేం చిన్న కాదు, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ని కంటిన్యూ చేయడానికి ఎంతో సపోర్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. మన సారు సమీర్ సార్ గారు తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారో, ఎంత ఏం చేస్తున్నారో అని చెప్పని సాధ్యం కానిమాట. అది గొప్పదనం. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంత చేసినా కూడా బాగా కష్టపడి చదివింటారు. చాలా ర్యాంకులు తెచ్చుకున్నారు. చిన్నప్పుడు ఎన్నోసార్లు మన బ్యాంక్ వచ్చి ఎన్నో ఎగ్జామ్స్ రాసిన పిల్లలు మార్కులు తర్వాత సర్టిఫికేట్లు పొందుకున్నారు. కానీ అందులో మన అదోని టౌన్లోనే మన అదోని బ్యాంక్. నా కూతురు, నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు ఎంఏ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తుంది. నా చిన్న కూతురు ఈఎంఐ కూడా ఎంఏ హిస్టరీలో 65 ర్యాంకు, ఈఎంఐ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది. నెక్స్ట్ మంత్ 3వ తేదీ ఈఎంఐ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తుంది. నాకు రెడ్డి సార్ గారు ఫోన్ చేసి మీ అమ్మాయి గోల్డ్ మెడల్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము, మీరు రావాలని చెప్పినాడు అన్నారు. నాకు చాలా సంతోషమైంది. మాకు ఎట్లంటే నేను హనుమాపురంలో ప్రాక్టీస్నర్ని, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్నర్ డాక్టర్గా. నేను ఆ ఊళ్ళో చేస్తుంటే రామయ్య సార్ గారు వాళ్ళ సొంతూరు హనుమాపురమే. అక్కడ వీళ్ళు ప్రతి ఇది నవంబర్లో వనభోజనాలు చేసేటప్పుడు ఆ ఊరికే వనభోజనం పెడతారు సార్ వాళ్ళు. ఆ రోజు సుబ్బయ్య సార్ ప్రతి ఇల్లు తిరుగుతారు, రేపు రావాలా ఖచ్చితంగా, రేపు భోజనానికి రావాలా, పూజకి రావాలని చెప్తుంటాడు. దాన్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకొని సార్ గారికి నాకు ఫోన్ వచ్చినప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కానట్లు ఉంది. మా దృష్టి అంతా బయట క్రికెట్ పైన ఉండేది. కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళంతా ఆడుకుంటుంటే మేము చదువుకోవాలి. ఎందుకంటే భయంకరమైన స్ట్రిక్ట్ సార్, ఎలా పడితే అడ్డ కొట్టేవాళ్ళు. సార్కి భయపడి క్లాస్ రూమ్లో కూర్చున్నాం 5 మందే. ఆ 5 మందిని మమ్మల్ని తీర్చిదిద్దినారు. ఈరోజు నేను తెలుగులో స్పష్టంగా మాట్లాడేటువంటి స్టేజ్కి వచ్చినాను. ఆ సార్ సార్ ఆయన ఈరోజు కూడా నేను గుర్తుంచుకుంటున్నానంటే అలాంటి టీచర్ చేతిలో మేము పడ్డాం. దానికి కారణం ఒక పెన్ను ప్రజెంట్ చేయడం. రాజేట్ రామయ్య గారు ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున గోల్డ్ మెడల్ సాధించినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి లేదా మండల స్థాయి నుంచి వచ్చినటువంటి వారికి నేను ఇచ్చేటువంటి సూచన ఏమంటే, ముఖ్యంగా 10th క్లాస్ నుంచి టర్నింగ్ పాయింట్ ఆ టైంలో మనమంటూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని మైక్రో అండ్ మైక్రో ప్రోగ్రామ్ తో మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే దిశగా మనం ఇన్స్పైర్ అవ్వాలి. అటువంటి అవకాశం ఈ రోజున సమీర్ రాజా గారు ఒక ఎగ్జాంపుల్ గా ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే మేము చదువుకున్న రోజుల్లో కూడా ఆ రోజు ఎంబీబీఎస్ చదవాలనేటువంటి కోరిక మాకు చాలా బలంగా ఉండేటువంటిది. మేము ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ వెళ్ళి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం. అన్న చూడు కోట్ వేసుకుని పోతా ఉన్నాడు, మనము డాక్టర్ కావాలనేటువంటిది. అంటే అది ఎప్పుడో మాకు 10th క్లాస్ లో పుట్టింది. అంటే అటువంటి ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అలా అనుకున్న రోజున
మనము మన లక్ష్యం అయితే మైక్రో మ్యాక్రో అనేటువంటి ప్లాన్స్ వల్ల ఏదైనా సాధించగలము అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాకుండా ఈరోజు సమీర్ రాజా గారు వారు ఇక్కడే గోల్డ్ మెడల్ still regularly conduct competitions, quiz competitions, and society చంద్రకాంత్ రెడ్డి గారు, నాగేష్ గారు, అలాగే ప్రకాష్ గారు, రామలింగేశ్వర యాదవ్ గారు, సందీప్ రెడ్డి గారు, నీలకంఠ గారు, అలాగే భారతి కౌన్సిలర్ గారు, అలాగే చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ కష్టం కాబట్టి అందరికీ కూడా మహాయోగి లక్ష్మమ్మ గారి ఆదరణ వరకు ఇది డెఫినెట్ గా ఒక బ్రాండ్. దేవాలయమైన లక్ష్మమ్మ గారి బ్యాంక్ అయినా వాళ్ళు చేసే సామాజిక కార్యక్రమాలైనా సరే దీన్ని బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసి బ్రహ్మాండంగా ఆదరణ అంటే ఆదరణలో తప్పనిసరిగా మనం చూడాల్సిన దేశమే సరే తప్పనిసరిగా అనుభూతి చెందాలంటే తప్పనిసరి ఈ సంస్థ ఎక్కడో చోట ఈ ఫ్యాక్టర్ ఇస్తా ఉంటారు. నా నీకు కూడా ఉంటుంది. నేను ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసి గెలిపించినారు. నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల్ని అనౌన్స్ చేశారు. నేను మంత్రులతో ఆదోనికి నాకు ఈ పని చేసి పెట్టండి, ఆదోనికి డబ్బులు ఇవ్వండి, ఆదోనికి అది కావాలి ఇది కావాలా. లక్ష్మమ్మ గారి దేవస్థానం గురించి మెన్షన్ చేశారు. ఏమంటే పుణ్యక్షేత్రాలలాగా అదర్ టెంపుల్ కూడా నేను డెవలప్ చేయాలనుకుంటున్నాం, దానికి నిధులు ఇవ్వండి. అలాగే రమణ ఆంజనేయ స్వామి దానికి నిధులు ఇవ్వండి, ఈదిగా నిధులు ఇవ్వండి అని నేను లెటర్ అక్కడ పెట్టాను. అప్పుడే పూర్తి చేస్తామన్నది దేవాదాయ శాఖ మంత్రి వెంటనే అది ఆదరించి అమ్మ టెంపుల్ వరకు బ్యాంక్ కోసం లెటర్ పెట్టాను. దాని గురించి సమాచారం ఆయన పాత చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన యాక్చువల్ గా అడిగినప్పుడు చెప్పడానికి నాకు చాలా ఈ కోఆపరేటివ్ బ్యాంకు కేవలం బ్యాంకు లావాదేవీలు వ్యాపారం అని కాకుండా ఊరిని అభివృద్ధి చేయాలని, ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఈరోజు చేస్తున్నారని కాదు, గత 22 సంవత్సరాలుగా చేస్తున్నారని నాకు సమాచారం ఇచ్చారు. నాకు చాలా ఆనందం. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజుడు రామయ్య గారి కానీ వాళ్ళందరూ సుబ్బయ్య గారు మిగతా ఊరు సభ్యులందరూ కూడా సహకరిస్తున్నటువంటి ఊరి పెద్దలందరూ కూడా ఒక ఊరిని ఒక విజన్ తో తీసుకెళ్తున్నారనే ఆలోచన మనకు అనిపిస్తుంది. 22